హలో గైస్, వెల్కమ్ టు మహేల్ లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో సెకండ్ మ్యాచ్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ చూద్దారి. సో చూసుకుంటే కనుక ఈ టూ టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అటు ముంబై ఇండియన్స్, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్, సో బోత్ బౌలర్స్ అండ్ బ్యాట్స్మెన్స్ అండ్ ఆల్రౌండర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఈ టీమ్ కాంబినేషన్ చూసుకుంటే సో టోటల్ ఓవరాల్ గా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ముంబై ఉమెన్స్ ప్లేయింగ్ ప్రిడిక్ట్ 11 చూసుకుంటే కనుక సో మనందరికీ తెలుసు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. సో మంచి బ్యాట్స్మెన్ మనందరికీ తెలుసు, అలాగే ఆల్రౌండర్ లిస్ట్ లో కూడా రావచ్చు. నెక్స్ట్ ఈ కీ ప్లేయర్స్ ఎవరంటే ఈ టీంలో హర్మన్ ప్రీత్ కౌర్, నెక్స్ట్ బాటియా, దెన్ మాథ్యూస్, ద బ్రంట్, కెరెట్ రాయ్. సో మంచి కీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో అలాగే బౌలింగ్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు ఇస్మాయిల్, కలిత, సెన్, ఇషాక్. సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం అని చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో వన్స్ మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సో వన్స్ బ్యాటింగ్ దిగితే మనందరికీ తెలుసు తక్కువ బాల్ ఎక్కువ స్కోర్ కొట్టే సత్తా అయితే తనకు ఉంది. స్ట్రైక్ రేట్ ని కూడా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఢిల్లీ ఉమెన్స్ ప్లేయింగ్ 11 ప్రొడక్షన్ చూసుకుంటే కనుక సో మన కెప్టెన్ అందరికీ తెలుసు మైక్ లానింగ్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో మంచి బ్యాటింగ్ అయితే చేస్తుంది. సో సఫాలి వర్మ, సో కాస్పే, క్యాప్ అండ్ పాండే, సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. సో వన్స్ వీళ్ళు క్రీజ్ లో నుంచుంటే సో అలవోకగా అయితే స్కోర్ మంచి సత్తా అయితే వెలకుంది. ఇక బౌలింగ్ విషయం చూసుకుంటే అటు స్పిన్ పేస్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో కాంబినేషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో వన్స్ ఈ టీం కనుక సో ఈ ప్రొడిక్షన్ 11 కనుక తిరిగితే కనుక సో అవతల టీం ఏదన్నా కూడా వీళ్ళు కొట్టే సత్తా అయితే ఉంది. ఇక స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ February 15 7:30 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. సేమ్ స్టేడియం, రిలయన్స్ స్టేడియం, వడోదరాలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా లాస్ట్ టీమ్ యొక్క 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే సో ముంబై ఇండియన్స్ ఉమెన్ వచ్చి బేసిక్ గా లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ విన్ అయింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. బట్ ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. సో ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే సో ఢిల్లీ క్యాపిటల్ ఒక మ్యాచ్ ఎక్స్ట్రాగా విన్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్ లో ఓన్లీ 5 మ్యాచెస్ ఈ టూ టీమ్స్ తలపడ్డాయి. సో అందులో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ వచ్చి 3 మ్యాచెస్, ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ వచ్చి 2 మ్యాచెస్ నెగ్గాయి. సో ఇక్కడ ముంబై ఇండియన్ ఉమెన్స్ అయితే ఒక మ్యాచ్ ఆధిక్యంలో ఉందని చెప్పొచ్చు. లైక్ టీమ్ కంపేర్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ వచ్చి బేసిక్ గా లాస్ట్ 10 మ్యాచ్ లో 60% విన్ అయింది, అంటే 6 మ్యాచెస్ విన్ అయింది. 148 యావరేజ్ స్కోర్, 191 హైయెస్ట్ స్కోర్, 113 లోయెస్ట్ స్కోర్. ఇంకా ఢిల్లీ క్యాపిటల్ ఉమెన్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్ లో 60% విన్ అయింది. యావరేజ్ స్కోర్ 153, హైయెస్ట్ స్కోర్ 194 అండ్ లోయెస్ట్ స్కోర్ 130. సో ఇక్కడ చూసుకుంటే బోత్ టీమ్స్ ఈక్వల్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వెదర్ రిపోర్ట్ 18% హ్యూమిడిటీ అన్నాడు, బట్ 0% రైన్ ఛాన్స్ అన్నాడు. కాబట్టి సో మ్యాచ్ కి రెయిన్ అయితే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని చెప్పుకోవచ్చు. సో పక్కాగా మనం మ్యాచ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే ఈ పిచ్ లో సో ఫేస్ బౌలర్స్ 59 వికెట్స్ తీస్తే, అంటే 59% వికెట్స్ తీస్తే, స్పిన్ బౌలర్స్ 41% వికెట్స్ అయితే తీశారు. సో కాబట్టి కొంచెం ఫేస్ బౌలర్ కి ఎక్కువ అనుకూలించినా కూడా కొద్దిగా అదైనా కూడా ఎంతో తేడా లేదు, డిఫరెన్స్ జస్ట్ 8% డిఫరెన్స్ ఉందంతే. సో ఈ డిఫరెన్స్ పెద్ద ఎఫెక్ట్ అవ్వదని చూపించవచ్చు. సో కాబట్టి టీమ్ కాంబినేషన్ లో బోత్ ఫేస్ బౌలర్స్ ని, స్పిన్ బౌలర్స్ ని తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది ఓవరాల్ గా ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సరే, ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.